నిన్న వందే మాతరం ఎక్స్ప్రెస్ ట్రైన్ కింద ధర్మవరం నియోజకవర్గం బోడానుపల్లి గ్రామానికి చెందినటువంటి రైతు శివయ్య, ఒక పేద రైతు. ఈయన జీవనాధారం గొర్రెల కాపరి చేసుకొని పిల్లలను కూడా చదివించుకునేదానికి ఈయన చేస్తున్నటువంటి కృషి. అందులో భాగంగా నిన్న దాదాపుగా 41 గొర్రెలు నిన్న ప్రమాదానికి గురి కావడం, చనిపోవడం చాలా బాధాకరం. ఈరోజు ఆ రైతును మేము కలవడం జరిగింది వారి గ్రామంలో. చూస్తా అంటే వాళ్ళ కుటుంబం అంతా కూడా చాలా పేద పరిస్థితి. అతని భార్యకు కూడా అనారోగ్య పరిస్థితి ఉంది. బీసీ సంఘాల తరఫున మేము కూడా ఈరోజు ఆర్థికంగా మా చేతనైనటువంటి సహాయాన్ని వారికి ఒక 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రత్యేకమైనటువంటి ఈ గొర్రెల కాపర్లు, మేము చాలా దగ్గరలో ఈ సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే ఒక పిడుగుపాటు పడినప్పుడు కూడా గొర్రెలు, పశువులు మృతి చెందితే ఆ కుటుంబాలన్నీ కూడా రోడ్డు పాలన పడుతున్నాయి. ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ఏదైతే గొర్రెల కాపర్లైనా, పశువులైనా, రైతులు వీళ్ళందరూ కూడా రైతు కుటుంబాలకు చెందినటువంటి ఫ్యామిలీలు, వీళ్ళందరినీ కూడా తక్షణ సాయంగా కూడా ఆదుకొని ఏదైతే జరిగినటువంటి నష్టపరిహారానికి గొర్రెలు చనిపోయినా గొర్రెలు సబ్సిడీ కింద ఇప్పించి, పశువులు చనిపోయినా పశువులు కూడా ఇప్పిస్తే ఈ రైతులు భవిష్యత్తులో కనుమరుగు కాకుండా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీరామన్న గారు కూడా పరామర్శించడం జరిగింది. అదేవిధంగా ప్రియతమ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు కూడా ఫోన్లో పరామర్శించడం జరిగింది. వీరి కుటుంబానికి అండగా ఉండి ఆ నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వానికి కూడా దృష్టికి తీసుకొని పోయి, ఇది ఒక ఊరి సమస్య కాదు, ఇది ఈ రాష్ట్రంలో ఎక్కడే కానీ రైతులందరూ కూడా గ్రామాల్లో, పొలాల్లో ఇలాంటి సంఘటనలు చాలా సమస్యలు కూడా మా దృష్టికి వచ్చినాయి. ఈ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి గొర్రెలు కానీ, మేకల్ని కానీ, పశువులు కానీ సబ్సిడీ కింద రైతులకు ఇచ్చి రైతులను ఆదుకునే ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వంగా మేమందరూ కూడా భావిస్తున్నాం. గతంలో మనం చూసాం, గత ప్రభుత్వాల్లో ఏ ప్రభుత్వం కూడా రైతుల్ని పట్టించుకొని పాపాన పోలేదు. అనేక రకమైనటువంటి సమస్యలు గత ప్రభుత్వంలో ఎదుర్కొన్నాడు. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. గౌరవ యువనాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు కూడా స్పందించి వెంటనే రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి మేము బీసీ సంఘాల అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి వారికి డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా ఆదుకొని కుటుంబాలన్నిటి కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో వీరి కుటుంబాలకు అండగా ఉండాలని కోరుకుంటున్నాం.